హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాయనేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలం నుండి కుక్కట శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 1వ తేదీ అండి, 2వ నెల 2025వ సంవత్సరము. ఇక రోజు వచ్చేసరికి శనివారం అండి. ఈరోజు ఏ జాములో ఏ రంగులు గెలిస్తే అనేది తెలియజేస్తాను. ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు అండి. ఇక్కడ నెమల చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి మీరు చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల సేతువాలు, పాల అబ్రాసులు, నెమల పింగళి రసంగులు, నెమల పింగళి అబ్రాసులు, నెమల పూలాలు, గౌడ డేగలు. ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకలు, కోడి డేగలు, కోడి మైదాలు, కోడి కెక్కెర్లు, నల్లబొట్లు, కోడి సేతువాలు, కోడి పింగళ్ళు, కోడి పచ్చకాకులు. ఇవన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి జాము టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. కోడి చూపుగా డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే రెండో జాములు మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి డేగలు, ఎర్ర కోడి కక్కెర్లు, ఎరుపు మిచ్చిన కోడి కాయకులు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి సేతువాలు, కోడి గేరువాలు, ఎర్రకోడి మైలాలు, కోడి రసంగులు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు. ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాయక నెమళ్ళు, నెమలి పచ్చకాకులు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమల సేతువాలు, నెమలి పింగళ్ళు, కాయకి డేగలు. ఇవన్నీ కూడా రెండో జాము టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 వరకు అండి. కాకి చూపు గల నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వీటికైనా సరే మూడో జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, పచ్చకాకులు, గట్టి కాకులు, నెమలి రసంగులు, నెమలి మైలాలు, నెమలి అబ్రాసులు, నల్లబొట్లు సేతువాలు, నెమలి సేతువాలు, నెమలి డేగలు, కాకి డేగలు, నెమలి పింగళ్ళు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు, కోడి పింగళ్ళు, కోడి నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కక్కెర్లు, కోడి రసంగులు, కోడి అబ్రాసులు, కోడి మైదాలు, ఎర్రబొట్టు సేతువాలు, కోడి సేతువాలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక నాలుగో జాము వచ్చేసి 1 నుంచి 3:15 వరకు అండి. కోడి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాయకులు, కోడి పూలాలు, కోడి సేతువాలు, కోడి మైలాలు, తెల్ల కోడి కెక్కెర్లు, కోడి పచ్చకాకులు, కోడి రసంగులు, కోడి సవలాలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాయకి డేగలు, కాయకి నెమళ్ళు, నెమలి డేగలు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమల సేతువాలు, నెమల కెక్కెర్లు, నెమల మైదాలు, తుమ్మిదల కాకులు, పచ్చకాకులు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగో జాము టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా ఐదో జాము అండి, 3:15 నుంచి సాయంత్రం 5:30 వరకు. కాకి చూపు గల డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి డేగ పర్లాలు, ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు, ఎర్ర మైలాలు, ఎర్ర అబ్రాసులు, రసంగి డేగలు, గంధం మచ్చలు పెట్టమారులు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాయకులు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, కోడి సేతువాలు, కోడి పూలాలు, నల్ల కెక్కెర్లు, కోడి మైదాలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. కాకి చూపు గల డేగలు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి. వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.